నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నేను మీ కృష్ణబాల పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ మరోసారి నవ్వుల పాలయ్యాడు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను కాపీ కొట్టబోయి అభాసు పాలయ్యాడు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారగా అభిమానులు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు జుగుప్సాకరమైన వ్యాఖ్యలతో సెటర్లు పేల్చుతున్నారు పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 సీజన్లో బాబర్ ఆజమ్ సారథ్యం వహించిన పేషావర్ జల్మీ టీం విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే ఈ సీజన్లో అద్భుతమైన బ్యాటింగ్తో 588 పరుగులు చేసి రాణించిన బాబర్ ఆజమ్ పేషావర్ జల్మీకి టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా టైటిల్ స్వీకరించిన బాబర్ ఆజమ్ ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024 విజయానంతరం రోహిత్ శర్మ చేసిన ఐకానిక్ సెలబ్రేషన్స్ను అనుకరించే ప్రయత్నం చేశాడు కానీ అతని వల్ల కాకపోవడంతో మధ్యలోనే ఆపేశాడు అదే జట్టుకు ఆడిన ఇఫ్తిఖర్ అహ్మద్ రోహిత్ తరహాలో సెలబ్రేట్ చేసుకుంటూ టైటిల్ అందుకున్నాడు రోహిత్ శర్మల బాబర్ ఆజమ్ సెలబ్రేట్ చేసుకోకపోవడంతో ఇండియన్ ఫ్యాన్స్ అతనిపై విమర్శలు గుప్పిస్తున్నారు ఒరే ఆజాము పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుందిరా అని ఎగతాళి చేస్తున్నారు ఈ విమర్శలను పక్కన పెడితే ఈ సీజన్తో బాబర్ ఆజమ్ ఫామ్ అందుకున్నాడు పేలవ ప్రదర్శనతో పాకిస్తాన్ జట్టులో చోటు కోల్పోయిన అతను మళ్ళీ రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు పిఎస్ఎల్ విజయానంతరం మీడియాతో మాట్లాడిన బాబర్ ఆజమ్ 3 ఫార్మాట్లలో కొనసాగుతానని స్పష్టం చేశాడు 3 ఫార్మాట్లు ఆడటం కీలకమని ఒక ఫార్మాట్ ఆడటం వల్ల మరో ఫార్మాట్లో మేలు జరుగుతుందని చెప్పాడు ఐసీసీ టీ20 ప్రపంచ కప్ అనంతరం తన బ్యాటింగ్పై ప్రత్యేక ఫోకస్ పెట్టి లోపాలను సరిచేసుకున్నట్లు చెప్పుకొచ్చాడు సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు